గురంపూడి మండలంలో యువత రాజకీయ రంగంలోకి అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉంది. రేపొచ్చే స్థానిక సంస్థల్లో మరి పోటీ చేయడానికి, ప్రత్యక్ష రాజకీయాలకు రావడానికి, తమ గ్రామాల అభివృద్ధి కోసం యువత ముందుకు వస్తుంది, అందుకు సిద్ధంగా ఉన్నారు. మరి వారి యొక్క అభిప్రాయాలు తెలుసుకుందాం. చెప్పండి. సార్, ఓకే. నా పేరు రమేష్ అండి. నేను చామలోన్బాయ్ విలేజ్ గ్రామంలో గురంపూడి మండల్ నల్గొండ జిల్లాలో యువత తరఫున నేను రేపు సర్పంచ్ క్యాండిడేట్గా పోటీ చేయాలనుకుంటున్నాను. నేను తీసుకున్న ఆదర్శం ఏంటంటే దేశ భవిష్యత్తే యువత అని పెద్దలు అన్నారు. అందుకోసం అని చెప్పేసి యువత రాజకీయాల్లోకి రావాలి, ప్రోత్సాహం యువత నుంచి ఎక్కువ ఉండాలని చెప్పేసి రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఓకే. మీ గ్రామంలో ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి? మీరు ఎందుకు సర్పంచ్గా పోటీ చేయాలనుకుంటున్నారు? మా గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. నేను పోటీ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో యువత అనేది రాజకీయాల్లో లేదు. మా ఊర్లో యువత అనేది రాజకీయాలు లేదు కాబట్టి యువత తరపున ఖచ్చితంగా నేను పోటీ చేయాలనుకుంటున్నాను. మా ఊర్లో ఉన్న సమస్యలు వచ్చేసి, మా ఊరు ముందుగానే ఒకే దగ్గర లేకుండా 3 చోట్ల విడివిడిగా ఉన్నది మా ఊరు. ఒకటి ఏంటంటే ఎస్సీ కాలనీ అనేది ఒకటి సపరేట్ ఉన్నది, మాలల కాలనీ అనేది సపరేట్ ఉన్నది, ఒక బండకాడ కొత్త ఊరు అని చెప్పేసి ఒకటి సపరేట్ ఉన్నది. అయితే ఎస్సీ కాలనీలో జరిగిన పంచాయతీ బయటికి తెలుస్తలేదు, మాలల దగ్గర జరిగిన పంచాయతీ బయటికి తెలుస్తలేదు. ఈ ఒకే ఊరిని ఒక కంబైన్గా పెట్టాలని మొదటి నా కార్యక్రమం ఏంటంటే ఊరిలో సీసీ కెమెరాలు పెట్టాలనే మొదటి ఆలోచన అది. ఎస్సీ కాలనీ అనేది సపరేట్గా ఉన్నది. అక్కడ ఏం జరుగుతుందో ఎక్కడ మాకు అర్థం కావట్లేదు, ఊర్లో కూడా తెలియట్లేదు. అందుకని ఒక ఎస్సీ కాలనీలో ఒక 2 సీసీ కెమెరాలు, మాలగూడెంలో ఒక 2 సీసీ కెమెరాలు పెట్టేసి, బండకాడ మెయిన్ సెంటర్లో ఒక 2-3 సీసీ కెమెరాలు పెట్టేసి, ఈ సీసీ కెమెరాల సముదాయాన్ని మొత్తము రైతు వేదికలో చూడాలి అని ఒక మా ముఖ్య గమనిక. ఓకే. ఇంకా మేజర్గా ఏ సమస్యలు ఉన్నాయి ఊర్లో? ఇంకా మేజర్గా వచ్చేసి మా ఊరు సమస్య వచ్చేసి చాలా వరకు పెద్ద మనుషులలో చాలా వరకు నీచులు ఉన్నారు ఉన్న సిచ్యువేషన్ ప్రకారం. అయితే ఆ వ్యవస్థని భ్రష్టు పట్టిపోయింది మొత్తం. అదే వ్యవస్థని నేను ఏం చేయాలనుకుంటున్నానంటే, నేను వచ్చిన తర్వాత మొదటి ప్రణాళిక అది తీసుకుంటాను. కులానికి ఒక పెద్ద మనిషిని తీసుకొని అది సీసీ కెమెరా సంరక్షణలో ఆ పంచాయతీ జరిగి ఒక రికార్డు మెయింటైన్ చేసి, ఆ పంచాయతీ ఎందుకు వచ్చింది వాళ్ళ కానుంచి ఆధార్ కార్డు జిరాక్స్లో ఒక పేపర్ పెట్టుకొని ఒక బైండ్ లాగా ఒక రికార్డింగ్ పెట్టి మళ్ళీ ఆ పంచాయతీ రికార్డింగ్ కాకుండా చూసుకున్న తర్వాత ఆ పంచాయతీ ఎందుకు మళ్ళీ వచ్చిందని చూసుకోగలుగుతాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నా ఊరి నుంచి మ్యాక్సిమం పోలీస్ స్టేషన్కి పోకుండా చూసుకోగలుగుతాను. పంచాయతీ ఏ సమస్యలైనా గ్రామంలోనే పరిష్కరించాలని కోరుకుంటున్నా. ఈ 5 ఏళ్లలో అది నేను గ్యారంటీగా చేయాలనుకుంటున్నాను. నా మొదటి లక్ష్యం. ఈ డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేదు, మేము వస్తుంటే కూడా దారులన్నీ సక్రమంగా లేవు. డ్రైనేజీ వ్యవస్థ 99% సక్రమంగా లేదు. వాళ్ళకి ఆల్రెడీ సెక్రటరీ మేడం రీసెంట్గానే చెప్పారు, ఇంకుడు గుంతలు పెట్టామని చెప్పారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నారు. కాకపోతే ఆ డ్రైనేజ్ వ్యవస్థ మెయిన్ రోడ్లే బాగలేదు. కాకపోతే నేను గెలిచిన తర్వాత 100% వాళ్ళని బతలాడైనా, వాళ్ళకి మంచి చేసైనా, గవర్నమెంట్ నుంచి సహాయం ఇప్పించైనా, లేకపోతే ₹1 నేను పెట్టుకునైనా ఫస్ట్ మెయిన్ రోడ్డు ఇంకుడు గుంతలు మొత్తం ఒక 1 మంత్లోనే కంప్లీట్ చేయించేసి ఖచ్చితంగా ఆ డ్రైనేజ్ సిస్టము చేయించుకోవాలని మనం కోరుకుంటున్నాను. ఈ 5 ఏళ్లలో ఈ యువత రాజకీయాల్లోకి రావడానికి మెయిన్ మార్పు కోరుకుంటున్నారు జనాలు. కాబట్టి నా మార్పు ఈ 5 ఏళ్ళలో నా మార్పు రాజకీయం ఏందనేది చూపిస్తా. మొదటి లక్ష్యం నాది ఏంటంటే, డ్రైనేజ్ వ్యవస్థ బాగా కుంటిపడింది. దాని ఎంపీడీఓ గారి సలహా మేరకు, వారిని సూచనల మేరకు ఇంటింటికి ఇంకుడు గుంత ప్రోత్సాహం తీసుకొని ఖచ్చితంగా ఇంటింటి ఇంకుడు గుంత పెట్టుకుంటే మనకు కూడా వాటర్ సోర్స్ అనేది పెరుగుతుంది. పెరిగిన తర్వాత భూగర్భ జలాలు కూడా బాగా అభివృద్ధి చెంది మనకు బోర్లు కూడా బాగా పోయడం జరుగుతుంది. ఇదే తీసుకొని 100% స్ఫూర్తిదాయకంగా చామలోన్బాయ్ గ్రామ పంచాయతీని ప్రతి ఒక్క ఇంటికి ఒక్కొక్క ఇంకుడు గుంత ప్లాన్ చేసే విధంగా కార్యాచరణ రూపుదిద్దుకొని వచ్చిన మొదటి సంవత్సరంలో పూర్తిగా కంప్లీట్ చేయించేసి అందరి ఆశీస్సులు పొందుతానని కోరుకుంటున్నాను. నెక్స్ట్ అదే విధంగా వచ్చేసి నా మార్పు రాజకీయం ఎలా ఉంటుందని చూపించడానికి 5 ఏళ్ళు నాకు అవకాశం ఇస్తే జనాలు నేను ఏం చేస్తానని చెప్తున్నాను. మొదటి బ్రిడ్జ్ కాడ దగ్గర నుంచి మొదలు పెడితే మెయిన్ రోడ్డు వారానికి ఒకసారి పారిశుద్ధ్య కార్మికులతో క్లీన్ చేపిస్తాను. ప్రతి వారానికి ఒకసారి ట్రాక్టర్ పోతుంది. ఖచ్చితంగా అక్కడి నుంచి ఇక్కడ దాకా చివరి మెయిన్ రోడ్డు వరకు ఊకిస్తాను. నెక్స్ట్ పిల్ల రోడ్లు వచ్చేసి 2 వారాలకి ఒకసారి ఊకిస్తాను. ఇది ఖచ్చితంగా పారిశుద్ధ్య కార్మికులతోని ఖచ్చితంగా ఈ 2 ప్రణాళికలు ఖచ్చితంగా నేను చేపిస్తాను. నెక్స్ట్
రోడ్ ఎంపటి కంపోసెట్లు ఉంటాయి. ఖచ్చితంగా నెలకు ఒకసారి తొలగించే ప్లాన్ చేసుకుంటాను. ఎక్కువ కాకుండా నెలకు ఒకసారి తొలగించే ప్లాన్ చేసుకుంటాను. అదేవిధంగా మెయిన్ సమస్య ఒక 20 ఇండ్లకు వాటర్ సప్లై అనేది సరిగా లేదు. ఖచ్చితంగా వచ్చిన మొదటి నెలలోనే ఎంపీడీఓ గారితో మాట్లాడి సెక్రటరీ సహకారంతో 100% నేను సర్పంచ్ ఒకవేళ గెలిచి దేవుని దయ వల్ల గెలిచి ఉంటే వచ్చిన మొదటి నెలతోనే సొంత నిధులతోనైనా బోరు వేపించి ఆ 20 ఇండ్లకు నీళ్ళు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. నీటి సౌకర్యం కల్పిస్తాను. ఈ గ్రామంలో యువత మద్దతు ఏ మేరకు మీకుంది? ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో యువతలో 99% యువత నా వెంటనే ఉన్నారు. అది పార్టీతో సంబంధం లేకుండా యువత మొత్తం నా వెంటనే ఉన్నారు. అది ఊర్లో జనాలకు కూడా తెలుసు. మెయిన్ ఏంటంటే చామలోంబాయ్ అనే విలేజ్ కొత్తదనం కోరుకుంటుంది. యువ శక్తి రాజకీయాలకు రావాలని ఆశిస్తున్నారు. వాళ్ళ మేరకు వాళ్ళ కోసం నేను ఖచ్చితంగా ముందుకు వస్తానని చెప్పిన ఈ 5 ఏళ్లలో టర్మ్లో నేను ఏం చేస్తానో జనాలకు చేసి చూపిస్తా. ఇది ఖచ్చితంగా ఒక యువకుడిగా మొదటిసారి మీరు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. సో ఈ సీనియర్ నాయకుల ఒత్తిడిని కానీ మీరు తట్టుకోగలుగుతారా? ఒక యువకుడిగా మొదటిసారి అని ఏం కాదు. నేను పోయిన టర్మ్లోనే 8 వార్డులు మా ఊర్లో ఉంటే ఓన్లీ ఏకైక వార్డు 8వ వార్డు ఏకగ్రీవం జరిగింది. నాకు ఎవరు పోటీ రాలేదు. మంచితనంతో మనం ఏకగ్రీవం కావడం జరిగింది. అలా మనం వచ్చి కూడా దాదాపు 6 ఇయర్స్ 7 ఇయర్స్ రాజకీయాల్లో ఉన్నాం మనం ప్రత్యక్షంగా. వాస్తవానికి అది జరిగింది. ఓకే, మొత్తం మీద రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ గ్రామస్తుల మద్దతు మీకు లభిస్తుందని మీరు సర్పంచ్గా అయ్యే అవకాశం అయితే ఉంటుందా? 100% ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో జనాలు మొత్తం నా వెంటనే ఉన్నారు. పార్టీతో సంబంధం లేదు. ఈరోజు యువత గెలవాలి, రమేష్ గెలవాలని ఊరు మొత్తం అనుకుంటున్నారు. ఖచ్చితంగా నాకు అనుకూలంగా రిజర్వేషన్ వచ్చేస్తే ఈసారి 100% మా దేవుని ఆశీర్వాదంతో ఈసారి నేనే గెలుస్తానని నమ్ముతున్నాను. ఓకే, ఖచ్చితంగా మీ గ్రామస్తుల మద్దతు మీరు సర్పంచ్గా కావాలి, మీ యొక్క గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని చెప్పేసి Q10 న్యూస్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఓకే థ్యాంక్ యూ సార్.